అయితే ఇప్పుడు నార్మల్‌గా అడిగితే సీరియల్స్‌లో ఎక్కువగా కర్ణాటక వాళ్ళే ఎందుకుంటారండి? వాళ్ళకే ఎందుకు ఛాన్సులొస్తాయి? మన తెలుగు వాళ్ళకి చాలా తక్కువుంటాయి. తక్కువండి రావరు టీవీకి తెలుగు వాళ్ళు. తెలుగు వారు రారంటారా? రావట్ల. అంటే కొంచెం బావున్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే వెబ్ సీరియల్ అంటున్నారు, వెబ్ హ్మ్. సీరీస్ అంటున్నారు, లేదా హ్మ్. మూవీస్ అంటున్నారు. హ్మ్. మోరోవర్ ఏంటంటే మీకు మన దగ్గర బేసికల్లీ ఈ స్టేజ్ డ్రామా చేసే పిల్లలు తక్కువ. హ్మ్. రైట్. అవును. మీ కర్ణాటక ఏంటంటే మీరెక్కడికెళ్ళినా స్టిల్ హుహు. అది నాటకాలు బతికున్నాయక్కడ హ్మ్. బేసికల్లీ. హ్మ్. చాలామందేంటంటే ఆడపిల్లలు అదొక ప్రొఫెషన్‌గా తీసుకొని డ్రామాస్ వేస్తూ ఉంటారు. ఓకే. ఓకే. మీకు హ్మ్. కర్ణాటక, మైసూర్ సైడ్ వెళ్లి చూస్తే చాలామంది దీన్నొక ప్రొఫెషన్‌గా తీసుకుంటారు. సో, హ్మ్. మీరు నమ్మరు వాళ్ళకసలు కర్ణాటకలో వాళ్ళకిచ్చే రెమ్యునరేషన్స్ కానివ్వండి, వాళ్ళకిచ్చే ట్రీట్‌మెంట్ నథింగ్. ఓకే. ఓకే. కానీ వాళ్ళకది ఇష్టం, ప్యాషను. హ్మ్. టీవీలో పని జేయాలి మేము, స్టేజ్ మీద ఉండిపోకూడదని కొంతమంది వస్తూ ఉంటారు. హ్మ్. మనకేమో ఇక్కడ అలా లేదు. మోరోవర్ అలాగా ఒక ప్యాషనేటెడ్‌గానో లేదా ఇదొక ప్రొఫెషన్‌గా చేసుకున్న అమ్మాయిలు కూడా లేరు. ఓకే. మన చాలా ఇండస్ట్రీలో చాలా తక్కువున్నారు. తక్కువున్నారు. ఓకే. అమ్మాయిలున్నారు గానీ, ఆ! ఒక టీవీకి రావాలనో, ఆ! లేదంటే మన టీవీ సీరియల్ హీరోలుగా చేయాలనో చాలా తక్కువ మందున్నారు. చాలా తక్కువున్నారు. అది అందుకని అంతకని తప్ప హ్మ్. మీకెందుకంటే ప్రతి ఇయరు జీలో జీ వాళ్ళు మీకు ఆడిషన్స్ కండక్ట్ చేస్తారు. హుహుహు. హ్మ్. త్రూఅవుట్ 2 స్టేట్స్. బట్ ఎవరు రారు. రారు. అందుకనే మనం మోరోవర్ మీరు చెక్ చేసి పిల్లలొస్తారు మళ్ళా. చిన్న చిన్న పిల్లలుంటారు గదా! ఆహాహా! ఇప్పుడు డ్రామా జూనియర్స్ చేస్తారు వాళ్ళు. ఓకే. ఎవ్రి సీజను చాలా మంది పిల్లలొస్తుంటారు. బట్ ఓకే. హీరోయిన్స్ కోసం పెడితే ఎవరు రారు.